ఉపేందర్ని మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, మీరు చెప్పండి, ఖమ్మం ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఎందుకంటే అక్కడ నుంచి భారీ చేరికలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా పార్టీ పదే పదే చెప్తుంది. నిన్ననే తుమ్మలని అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలిచారు, అదేవిధంగా మాణిక్యం ఠాకూర్ గెలిచారు. అసలు ఖమ్మంలో ఏం జరగబోతుంది? ఖమ్మం కాంగ్రెస్లో ఎట్లా స్పందన ఉండబోతుంది? తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు పార్టీలో చేరబోతున్నారు? దీని గురించి మరిన్ని వివరాలు మన ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. శ్రీనివాస్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరింత రేసులో పరిగెత్తుతుంది. ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరింత జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం తుమ్మల చేరికతోటి మరింత జోష్ పెంచుకుందని చెప్పొచ్చు. గత 15-20 రోజులుగా కాంగ్రెస్ లో ఎప్పుడు చేరతారు ఏంటి అని చెప్పేసి స్పష్టమైనటువంటి నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో నిన్న సాయంత్రం మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావుని ఆహ్వానించారు. తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ఇప్పుడే తెలిసిన సమాచారం మేరకు కాంగ్రెస్ లో చేరేందుకు సంసిద్ధమై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతారని చెప్పేసి కూడా స్పష్టమైన సమాచారం లభించింది. అదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు చేరికకి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే తుమ్మల కాంగ్రెస్ లో చేరాలి అని చెప్పేసి పట్టుబట్టినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, తుమ్మల అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ లో తుమ్మల నాగేశ్వరరావు చేరితే రానున్నటువంటి కాంగ్రెస్ ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ మయమయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ అసమ్మతివాదులు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు చేరిక ద్వారా మరింత ఉత్సాహం రెట్టింపుతో పనిచేసే అవకాశం కనబడతా ఉంది. తరుణంలో హైదరాబాద్ లో రేపు కాంగ్రెస్ కి సంబంధించి ఈ రోజు రేపు కాంగ్రెస్ అత్యున్నతమైన సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు తారీఖున హైదరాబాద్ తుక్కుగూడలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు జన సమీకరణ కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తల్ని భారీ ఎత్తున సమీకరించి తుక్కుగూడ నుంచి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగినటువంటి సమీకరణల మేరకు ఖమ్మం జిల్లా సత్తా చాటేందుకు ఆ జిల్లా నాయకత్వం ఇప్పటికే దృష్టి సారించింది. వివిధ నియోజకవర్గాల నుంచి ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ ఆస్పిరెంట్స్ అందరితో కూడా ఇప్పటికే జన సమీకరణపై దృష్టి సారించాలి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సత్తా చాటాలని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం ఫలితంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి సమీకరణ మొదలైంది. ఇదే నేపథ్యంలో 17వ తారీఖు జన సమీకరణ ప్రధాన కాన్సన్ట్రేషన్ చేసి ఎటువంటి చేరికలు రేపు పెట్టకుండా ఈ రోజే ఉపేందర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సీతాపల్లి సమావేశాలకు సంబంధించిన చేరికలకు సంబంధించి పరంపర కొనసాగుతా ఉంది. ఉపేందర్, ఇప్పుడు తుమ్మలతో పాటు ఇంకెవరు పార్టీలో చేరబోతున్నారు ప్రధానంగా? ఎందుకంటే మనకి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఆయనతో టచ్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరు తుమ్మలతో పాటు ఇంకెవరు బీఆర్ఎస్ నేతలు రేపు సోనియా గాంధీ సమక్షంలో ఈ రోజు కానీ రేపు కానీ పార్టీలో చేరే అవకాశం ఉందనుకుంటున్నారు? రైట్ శ్రీనివాస్, గతంలో టీడీపీ బలమైనటువంటి కంచుకోట ఖమ్మం జిల్లాలో ఉండేది. తుమ్మల నాగేశ్వరరావు చేరికతోటి బీఆర్ఎస్ మరింత పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పుంజుకున్న నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్ రాజీనామా చేస్తే టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ లో చేరారో వీళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ లో చేరతారని చెప్పేసి కూడా ఇప్పటికే చర్చ కొనసాగుతా ఉంది. ప్రధానంగా గతంలో పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించింది తుమ్మలని. ఆయన రాజకీయ భవిష్యత్తు విషయంలో గతంలో కొన్ని ఆటంకాలు సృష్టించారనే కాన్సెప్ట్ తో కొంతకాలంగా వీళ్ళతో దూరంగా ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి జర్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అసమ్మతివాదులందరినీ కూడా ఏకం చేసి రేపు ఈ రోజు చేరిన తర్వాత 17వ తారీఖు బహిరంగ సభ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ లో మరింత మందిని ఎక్కువ మందిని జాయిన్ చేయించడం కోసం తుమ్మల నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా అడుగు తెలుస్తుంది. శ్రీనివాస్, ఉపేందర్, ఒకటి చెప్పండి, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు చేరికతోని కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో బలపడింది అనుకోవచ్చు? ఖమ్మం జిల్లాలోకి సంబంధించి కాంగ్రెస్ మొదటి నుంచి బలమైనటువంటి పార్టీ. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతోటి బలం మరింత పెరిగింది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు చేరిక తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బలమైనటువంటి కంచుకోటగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం జిల్లాకే పరిమితం చేయకోకుండా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అసమ్మతివాదులందరినీ కూడా తుమ్మల నాగేశ్వర అనుచర గణాన్ని అందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ లో చేర్పించేందుకు అన్ని రకాల ఊహాత్మక అడుగులు వేయాలని చెప్పేసి కూడా అందుకు తుమ్మల నాగేశ్వరను పావుగా ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకోసం అన్ని రకాలుగా ఈ రోజు అస్త్రాలు ప్రయోగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీనివాస్.